ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు సోమవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే విప్రో ఏడీఆర్ మాత్రం నెగెటివ్‌లో క్లోజ్ అవ్వగా ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడీఆర్స్ మాత్రం పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి కొద్దిగా పాజిటివ్ సంకేతాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ మొన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఐటీ, ఫార్మా, ఆటో, పిఎస్యు బ్యాంక్, మీడియా సెక్టర్స్ అనేది నెగిటివ్‌లో క్లోజ్ అవ్వగా ఎఫ్ఎంసీజీ, ఎంఎన్సీ, ఇండియా కన్జంప్షన్, రియాలిటీ, ఎనర్జీ సెక్టార్స్ అనేది బౌన్స్ అయినాయి. మొత్తం మీద 60% పైన ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్‌గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్‌గా మార్కెట్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఒక్క రష్యాని మినహాయిస్తే యుఎస్ మార్కెట్స్ కావచ్చు, యూరోప్, జర్మన్, ఫ్రాన్స్, లండన్, చైనా, హాంకాంగ్, సౌత్ కొరియా, ఏషియా మార్కెట్ ఇవన్నీ కూడా చక్కగా పాజిటివ్‌గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏషియా మార్కెట్ జపాన్ అయితే 5.52% పాజిటివ్‌గా ఉంది. సౌత్ కొరియా ఏకంగా 4.25% పాజిటివ్‌గా ఉంది. మొత్తం మీద గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్ సంకేతాలతో ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇక యూఎస్‌కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ మొన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే అమెజాన్.కామ్, వెరిజాన్ ఈ రెండిటిని మినహాయిస్తే మిగతావన్నీ కూడా ముఖ్యంగా క్యాటర్‌పిల్లర్, ఇంటెల్, 3M, అమెజాన్, గోల్డ్‌మ్యాన్ సాక్స్ అనేది ఏకంగా 4% పైన పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానం అయితే సిగ్నిఫికెంట్‌గా బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్‌గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే నిన్నటి రోజున లేవు. ఈ రోజున కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున, ఈ రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ముఖ్యంగా ఏషియా మార్కెట్ జపాన్ అనేది ఏకంగా 5% దాకా పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుంది. అయితే వీకెండ్ జరిగిన ఎలక్షన్స్‌లో జపాన్‌కి సంబంధించిన తకైచి ఫిమేల్ అనమాట. సో, మొట్టమొదటి ఫిమేల్ ప్రైమ్ మినిస్టరు విన్ అయ్యారు. ట్రంప్ గారు కంగ్రాచ్యులేషన్స్ అనేది తెలిపారు. ఈమె ట్యాక్స్ కట్ చేస్తామని అట్ ద సేమ్ టైమ్ మిలిటరీ స్పెండింగ్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి చైనాకి కౌంటర్‌గా మాట్లాడారనమాట. ఎనీహౌ ప్రస్తుతానికి ఏషియా మార్కెట్ చాలా సిగ్నిఫికెంట్‌గా పాజిటివ్‌గా అయితే ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి కొన్ని స్టాక్స్ ముఖ్యంగా యాంబర్, ఆరో ఫార్మా, బీఎస్సీ, జైడస్ లైఫ్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అవర్స్‌లో గాని రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే ఈ పర్టిక్యులర్ స్టాక్స్‌లో వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో సమాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్‌లోకి వెళ్ళిపోయింది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై, సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ సెయిల్, కెయిన్స్ టెక్నాలజీస్ కూడా బ్యాన్ లిస్ట్‌లోకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే ఐటీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ అనేది టాప్ గెయినర్స్‌గా క్లోజ్ అవ్వగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, విప్రో అనేది టాప్ లూజర్స్‌గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో 60% స్టాక్స్ అయితే పాజిటివ్‌గానే క్లోజ్ అయ్యాయి. ఇండివిడ్యువల్ స్టాక్స్ పవర్ ఇండియా, ఎల్ఐసిఐ, యాంబర్, ముతూట్ ఫైనాన్స్, కెయిన్స్ దీంట్లో సిగ్నిఫికెంట్‌గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం పైకి వెళ్తాయని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు. నైకా, గెయిల్ దీంట్లో సిగ్నిఫికెంట్‌గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా బులిష్ సెంటిమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. సీమెన్స్, టాటా టెక్, టాటా ఎలక్సీ, కోఫోర్స్, ఎస్ట్రల్ దీంట్లో సిగ్నిఫికెంట్‌గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం కిందకి వెళతాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ షార్ట్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు. డెలివరీ దీంట్లో సిగ్నిఫికెంట్‌గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. వీళ్ళ వల్ల కొద్దిగా షార్ట్ టర్మ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్స్ బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 39%, షార్ట్ సైడ్ 45% అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం మీద స్లైట్‌గా బేరిష్ సైడ్ వ్యూతో పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో, మొన్నటి రోజున స్లైట్ గ్రీన్‌లో క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ సైడ్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తుంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్‌లో కూడా ఎక్స్‌పైరీ అనేది లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. అంటే షార్ట్ చేశారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బేరిష్‌గా ఉన్నారు. స్టాక్స్ ద్వారా బుల్లిష్‌గా ఉన్నారు. ప్రొప్రైటరీ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్‌గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్‌గా ఉన్నారు. డిఐఎస్
ఇండెక్స్ ఫ్యూచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. స్టాక్స్ మాత్రం సేల్ చేశారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1951 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా డిఐఎస్ 1265 కోట్లు సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తూ ఉండగా డిఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ని అయితే డ్రాగ్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.87% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యుఎస్ మార్కెట్స్ అనమాట. సో ప్రీవియస్గా కన్సాలిడేషన్ ఉంది. కన్సాలిడేషన్ నుంచి సిగ్నిఫికెంట్గా బ్రేక్అవుట్ అనేది జరిగింది మొన్నటి రోజున. ఎనీహౌ ఈరోజు అగైన్ ఏంటంటే 93 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 25,538 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. 26,155 దగ్గర అయితే మంచి రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,469 ఇమీడియట్గా సపోర్ట్ ఉంది. 60,658 ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్లో 83,080 అనేది ఇమీడియట్గా సపోర్ట్ ఉంది. 84,194 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మొన్నటి రోజునైతే గ్రీన్లో క్లోజ్ అయింది. ఈరోజు గ్యాప్ అప్ అయింది. అక్కడి నుంచి కూడా కొద్దిగా బుల్లిష్గా ఉంది. మనం చూస్తున్న సమయానికి 243 పాయింట్లు పాజిటివ్గా ఉంది. మొత్తం మీద నంబర్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 25,940 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,735 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర దగ్గర 200 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ సిగ్నిఫికెంట్గా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ పాజిటివ్గా ఉంది. దాని తర్వాత న్యాచురల్ గ్యాస్ అయితే కొద్దిగా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ ఎస్బీఐ, ఆరో ఫార్మా అయితే ఈరోజు కొన్ని స్టాక్స్ ముఖ్యంగా ఎస్బీఐ, అరవిందో ఫార్మా, ఐపీసీఎల్ ల్యాబ్స్, టాటా స్టీల్, పిఎఫ్సి, ఆర్ఈసి, ఫోర్స్ మోటార్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, జేకే టైర్, రామరత్న వైర్స్, అతుల్ ఆటో అనేది న్యూస్లో ఉన్నాయి. ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే మన టెలిగ్రామ్లో ఈ స్టాక్ పేరు అండ్ దీంట్లో ఉన్న న్యూస్ ఏంటి, ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది కలర్ కోడింగ్ ద్వారా అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ లింక్ అనేది కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా ఉంటుంది, చూడండి. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్, లోవర్ టైం ఫ్రేమ్లో అన్నిట్లో కూడా బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఇండికేషన్ ఇస్తూ ఉంది. నిఫ్టీ 50 వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్ కావచ్చు, లోవర్ టైం ఫ్రేమ్స్ కావచ్చు, అన్ని టైం ఫ్రేమ్లో కూడా బుల్లిష్గా ఉంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్ సెంటిమెంట్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఉంది. ఇక ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్స్ చెప్పుకోవాలి. అయితే జపాన్ ఎలక్షన్స్ విన్ అవటం వల్ల ఏంటంటే ఏషియా మార్కెట్లో పాజిటివ్ ఉత్సాహం కనిపిస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ అనేది ఏకంగా 200 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. సో పాజిటివ్ సెంటిమెంట్ బ్రాడర్ పిక్చర్లో కనిపిస్తుంది కాబట్టి ఎవ్రీ డిప్ కూడా మనం బాయింగ్ ఆపర్చునిటీ లాగైతే తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.